ఛానల్లో రాఘగోపాల్ రెడ్డి అడగంగానే కథం గజ్జలు గలగల అని కొట్టుకుంటాయి. రాఘగోపాల్ రెడ్డి ఏది మాట్లాడినా తప్పే, ఏది చేసినా తప్పే. ఏమనంటే వ్యక్తిగత స్వార్థం. కళ్ళు జర దమాగు పెట్టి చూడురా. రాఘగోపాల్ రెడ్డి వ్యక్తిగత స్వార్థం ఉంటే ఈ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి సీఎం అవురా బాబు. ప్రభుత్వాన్ని 5 నిమిషాలు ఆయన కాలి గోడితో సమానం ఊరికిన 5 నిమిషాల ప్రభుత్వాన్ని పడగొడతాడు. అంత గుద్దలదమ్మన మొగోడు తెలంగాణలో. సొంత పార్టీ అయినా కానీ తప్పు నిర్ణయాలు తీసుకుంటాడు. ఎంతటోనే కానీ సీఎం రేవంత్ రెడ్డి కాదు ఎవరినైనా నిర్ణయాలు తప్పు తీసుకుంటే తప్పు పార్టీకి అన్యాయం జరుగుతుందని మాట్లాడతాడు. మీ గుద్దలు తమ్ముడే ఉండరు, రాజీనామా చేసి మళ్ళీ ఇండిపెండెంట్ పోటీ చేయరు. ఓని సేద కాదు వాళ్ళే జోక్తందుగా పనికొస్తారు. ఇటువంటి లీడర్లు రాఘగోపాల్ రెడ్డి గారు అసలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా మాట్లాడి కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడితే మాత్రం పార్టీకి పనిచేసిన వాళ్లకు ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందంటే మాత్రం కథం రాఘగోపాల్ రెడ్డి అంటే మంటమవుతుంది వీళ్ళందరికీ ఒకటేసారి. పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఏ ఒక్కరా కూడా కొవ్వడు మాట్లాడాడు. ఏమనంటే మాత్రం రాఘగోపాల్ రెడ్డి గారి మంత్రి పదవికి ఉచ్చేసుకొని కూర్చుంటారు. మాట్లాడదాం ఇది మీ లెక్కలు. రాఘగోపాల్ రెడ్డి గారి గురించి ఓడని ఇంకోసారి మనం గుద్దల చెప్పేటి కొడతాం బోసడికి. సానా రోజులు అరే ఎందుకులే మాట్లాడు ఎందుకులే అని ప్రతి ఒక్క చిల్లర రాకూడదు ఎందుకు కౌంటర్ చేయాలనుకుంటున్నాం. ఇసోటి లట్టుపడి మాటలు ఓడనా కానీ ప్రెస్ మీట్లు పెట్టుకొని మాట్లాడుకోవాలని గుద్దల జాడిస్తాం. ఒక పుస్తకావిష్కరణ సభకు వేయడం లేదు. దళిత వర్గాలలో శిశు పెడతాను వేయండు. దళితులను వేరు సిగ్గులాదు నాదరా. 10 ఏళ్ల పాటు తుంగతుర్తల అరాచకాలు జరిగితే ఏ ఒక్కడు వచ్చి మాట్లాడాలి. పాల్వాయి నాగేశ్వరం కొట్టిర్రు. చాలా అంటే చాలా యుగేందర్ అనేటాయన చాలా అంటే చాలా దాడులు జరిగినాయి. ఏ ఒక్క దళిత సంఘం కానీ ఎవ్వరు కానీ ఇలా క్యాంపస్ దగ్గర కూర్చొని మొత్తం సోకాల్డ్ నాయకులందరూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఒక్కరి ముఖం కనపాలే తుంగతుర్తిలో. నాగేశ్వరం కొట్టినప్పుడు కనీసం ఒక్కడు రాలే. ఇవాళ అందరూ దళిత నియోజకవర్గాల మీద రెడ్డిల పెత్తనం కనపడుతుంది. ఆరమీ కాడ ప్రేమ కనపడతలేరా? ఎడపుకు పాడుకోవాలరా? ప్రతి ఒక్క చిల్లరగాడు మొత్తం ఈ పేడ్ మీడియా ఛానల్ మైక్ ముంగడ పెట్టుకోకుండా ఊకదంపుడు ముచ్చట్లు 100 మాట్లాడతారు. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ అనేటోళ్ళు మళ్ళా చెప్తున్నాం, ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒకరిని నాశనం చేసేటోళ్ళు కాదు, ఒకరి నాశనాన్ని కోరుకునే వ్యక్తులు కాదు. ఎంతసేపటికి ఎదుగుదలను కోరుకుంటారు తప్ప ఒకరిని కించపరచాలి, ఒకరిని డౌన్ ఫాల్ చేయాలనే ఆలోచన ఎన్నడూ ఉండదు. ప్రేమతో దగ్గర తీసే వ్యక్తులు తప్ప కడుపులో కత్తులు పెట్టుకుని మీదంగా తీయటి మాటలు మాట్లాడే వ్యక్తులు కాదు. ఏం నిన్ను తిడితేనే గుద్దలమండదా? ఎవరికైనా గుద్దలమంది. అది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు పార్టీ పదవుల కోసం దానికోసం దీనికోసం రాఘగోపాల్ రెడ్డి ఎప్పుడు పదవుల గురించి పదవి అడుగుతారా? ఎందుకు అడగడు? కష్టం ఉన్నదిరా భయ్. ఏం అల్లాటప్పగా రెడీమేడ్ గా తయారు వచ్చిన క్యాండిడేట్ కాదు. 10 ఏళ్ల పాటు ఉద్యమం చేసిండు. ఎరికైనా తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిరు అన్నదమ్ములు ఇద్దరు. ఏకంగా వెంకరెడ్డి సార్ రాజీనామా చేసేవాళ్ళు పెట్టండి మంత్ర పదవికి. ఏడున్న మొగోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలంగాణ ఉద్యమంలో చూపించమని రాదు. పిసపుకు లెక్కలు చేసి పిసపుకు మాటలు మాట్లాడితే గుద్దల షాక్ పెట్టి చీడతాం. ఎవడు ఎంత తోడైనా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.